పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న 2 సహాయకులను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా బుద్గాంలో నాకా చెకింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద కదలికలతో ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పిస్టల్, గ్రెనేడ్లు, తూటాలు లభించాయి. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మరోవైపు కశ్మీర్ అడవుల్లో పహల్గాం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో భద్రతా బలగాలు గాలింపులు కొనసాగిస్తున్నాయి. దచ్గాం, కుల్గాం, షోపియాన్, అనంతనాగ్, పహల్గాం చుట్టూ ఉన్న అడవుల్లో గాలింపులు చేపడుతున్నాయి. పహల్గాం అడవులను ఎన్ఐఏ 3D మ్యాపింగ్ చేసింది. సెర్చ్ ఆపరేషన్లో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి.